హలో అండి, వెల్కమ్ టు ప్రియా శ్యామ్ స్టోరీస్. ఇవాల్టి మన కథ దొంగ నేర్పిన నీతి. మరి కథలోకి వెళ్దామా? అనగనగా విద్యాధరపురంలో సీతయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. దాంతో పొలం పనులు చేయిస్తుండేవాడు. అయితే గుర్రానికి మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం ఈ పొలం పనులు చేస్తూ బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేదన్నమాట. అందువల్ల ఎలాగైనా అక్కడ నుండి బయటపడాలని ఆలోచించేది. ఒకరోజు ఒక దొంగ సీతయ్య ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్రలో ఉన్నాడన్నమాట. దొంగ చేతికందిన వస్తువులన్నీ మూటకట్టుకున్నాడు. జరిగేదంతా గుర్రం చూస్తూ ఉంది, కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. వెళ్ళిపోతున్న దొంగని ఆపుతూ అదే చేత్తో నా కట్లు విప్పతీయండి అని బతిమలాడింది. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విని దొంగ చిన్నగా నవ్వి, నేను దొంగను, నీకు ఈ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదా? నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యే కంటే ఎవ్వరికీ యజమాని కాకపోవడమే మేలు అని అక్కడి నుండి నిశ్శబ్దంగా జారుకున్నాడు ఆ దొంగ. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ ఆ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. పిల్లలు, దీనివల్ల మీకేమర్థమైంది? మనం పనిచేస్తున్న యజమాని పట్ల కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి అన్నమాట. అర్థమైందా? మరి కథ నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ఎన్నో మంచి కథలను ఇలానే వింటుండండి. నమస్కారం.